హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు. మా ఈరోజు ఏంటి నా స్పెషల్ పాలకూర పప్పు. ఈరోజు పాలకూర పప్పు అండి. మామూలుగా రెగ్యులర్గా మనం అన్నీ కలిపేసి తాలింపు వేసుకుంటాం కదా, అలా కాకుండా క్యాటరింగ్ స్టైల్. ఏం కనబడతారు వాయిస్ చేస్తుంది. క్యాటరింగ్ స్టైల్ అనమాట. క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారంటే, క్యాటరింగ్ అయినా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఎలా చేస్తారంటే, ముందు తాలింపు వేసుకొని పాలకూర అంతా వేసి తర్వాత పప్పు వేస్తారు. కానీ బాగుంటుంది అలా. అందుకని ఇప్పుడు అలా చేస్తున్నాను నేను. ఎప్పటిలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నా. ఇది పాలకూర, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లిపాయ, ఒక టమాటా, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు. సో ఇదండి, కడాయి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. కొంచెం ఆయిల్, సో ఇదండి జీలకర్ర ఆవాలు, 4 వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అందులో ఏంటంటే అన్నీ ఒక దగ్గర కలిపి రుబ్బి తాలింపు పెట్టుకోవడం. ఈ తాలింపు పెట్టి పప్పు కలుపుకోవడం. సో ఫస్ట్ పాలకూర అంటారు ఫ్రై లాగా చేయాలి, కర్రీ లాగా. తర్వాత పప్పు కలిపేసుకోవాలి. సో కరివేపాకు, ఇందులో కొంచెం ఇంగువ, సో ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నామండి. ఇంకా మళ్ళీ వెయ్యను. ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా పొడుగ్గానే కట్ చేసి వేసేసుకున్నాం. మనం మామూలు పప్పులో ఎలా పొడుగు చేసుకుంటామో అంతే. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ టమాటా. ఒక్క 2 సెకండ్స్. సో ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో పాలకూర వేసుకున్నాం. సో ఇదండి పాలకూర అయితే వేసేసుకున్నాం మొత్తము. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తాను, కొంచెమే. సో ఇప్పుడైతే అందులో కారం వేసుకుంటున్నామండి. కారం 1 స్పూన్ మీద కొంచెం, పప్పులో కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసామండి. అందుకనేసి కొంచెం వేసుకుంటున్నాం కారం. కొంచెం ఉప్పు, అంతే విన్నాం. ఇంకా పప్పులో ఇంకేం వేయం కాబట్టి ఇంకేం వేయము, అంతే ఇంకా. సో ఇదండి కొంచెం దగ్గరికి వచ్చినాక పప్పు వేసేద్దాం. సో ఇదండి ఉపయోగానే వాటర్ వచ్చేసింది అనమాట మొత్తం ఇలా పాలకూరలో. కదమ్మీ. సో చూపి ఇట్లా వస్తుంది. సాల్ట్ ఏంగలోనే ఆకుకూరలోంచైనా వాటర్ వచ్చేస్తాయి. ఆకుకూర ఒకటి, క్యాబేజ్ ఒకటి, ఇంకొకటి ఏదో ఉంది బీరకాయ వీటిలలో సాల్ట్ ఏంగలో ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. కూరలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ కూడా అంతే, ఉప్పు ఏంగలను చూసారా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. సో ఒక 2 మినిట్స్ అండి. కానీ బీరకాయ కూర కుక్కర్లో వండుకుంటే బాగుంటుందండి. ఏమంటారు, మటన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట కుక్కర్లో వండితే. అంటే నా ఫీలింగ్ అది, మరి ఏదో ఎట్లా వస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మంచిగా. ఎందుకంటే మొన్న మా మమ్మీ బీరకాయ కూర కుక్కర్లో చేసింది అనమాట, బాగుంది కదమ్మా. సో ఇదండి పప్పు కొంచెం మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం బరకనే ఉండాలి. ఇందులో కొంచెం ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇవ్వండి, శనగపప్పు పాలకూర పప్పులో బాగుంటుంది. అది సరిగ్గా ఉడకదు కదా, బాగుంటుంది పాలకూర పప్పు, అదో టేస్ట్ బాగుంటుంది. ఇంకా రుబ్బాల్సిన అవసరం లేదు. ఇదే నేను ఇందులోనే చింతపులుసు కలిపేస్తాను. అండ్ ఇంకా పాలకూర పప్పు కొంచెం గట్టిగా కాకుండా లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది అనమాట. ఇందులోనే చింతపులుసు, కొంచెమే చింతపులుసు ఇందులో కలిపేస్తాను. ఎందుకంటే టమాటో వేసుకున్నాము ఆల్రెడీ, కొంచెం చింతపండు పులుసు మాకు అలవాటు కాబట్టి. చింతపండు కంపల్సరీ అండి. మా ఆయన అస్సలు ఒప్పుకోడు, పులుపు ఉండాలి. ఆయన పులుపు లేకపోతే చదివింపులు ఉంటాయి మాకు. అందుకనే
పులుపు ఎక్కువ ఉంటుంది మా దాంట్లో. సో ఇదండి పాలకూర అయితే అయిపోయిందనమాట. కొంచెం కూడా వాటర్ వేయలేదు మేము. సాల్ట్ వేయగలను చూసారా ఎలా వచ్చేసి ఎన్ని వాటర్ వచ్చాయో. సో ఇది అయిపోగానే పప్పు కలిపేసుకోవడమేనా మనం. పప్పు కలిపేసుకొని చింతపులుసు చేసి ఈ చింతపులుసు ఇందులో పోసేస్తున్నాను నేను. ఓకే ఇప్పుడు వేసేస్తున్నాం. కొంచెం చాలా కొంచెం చాలు. చింతపులుసు కూడా వేసేసుకున్నాము. కొంచెం ఆ పాలకూర ఒక్కటి అవ్వడం అయిపోతే కలిపేసుకుంటే అయిపోతుంది. మామూలుగా ఏంటంటే నేను పెళ్ళిళ్ళలో చూసాను, సేమ్ పాలకూర మొత్తం ఇలా కర్రీ లాగా అయిన తర్వాత పప్పు వేసారు. మనం రెగ్యులర్గా చేసేది ఏంటంటే అన్నీ కలిపేసి పెట్టి తాలింపు వేసేస్తాము. ఇక్కడ ఉల్టా అనమాట, డిఫరెంట్ కొంచెం రివర్స్ ప్రాసెస్. సో ఇదండి పాలకూర అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు ఇందులో కలిపేస్తాను. మరి దూరం జరుగు, ఎందుకు ఇక్కడే ఉంటావు. సరే అండి పప్పు అయితే కలిపేసుకుంటున్నాం అనమాట మొత్తం అందులో. సో ఇదండి పాలకూర పప్పు అయితే అయిపోయింది. ఒక్క నిమిషం జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత దింపేస్తే అయిపోతుంది. సో ఇదండి పాలకూర పప్పు అయితే అయిపోయింది. పప్పు ఉడకబెట్టి పెట్టుకుంటే జస్ట్ 5 నిమిషాల పాలకూర పప్పు అయిపోతుంది. ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు చాలా బాగుంది. సో ఇదండి, థ్యాంక్ యూ. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.